హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఇండియన్ మనీ నుంచి విడుదలైనటువంటి కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిక్ జాబ్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తున్నాను. దీనిలో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిక్ దీనిలో మీరు చేసేదల్లా టెలికాలింగ్ అనమాట. ఫోన్లో మాట్లాడాలి. మీకు ఎలాంటి ల్యాప్టాప్ అండ్ సిస్టమ్ ఏమీ అవసరమైతే లేదు. ఇది జెన్యూన్ జాబు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే indianmoney.com అనే వెబ్సైట్ని కూడా మీరు విజిట్ చేసి చూసుకోవచ్చు. దీనిలో మనకి మండే టు సాటర్డే వరకు వర్క్ అయితే ఉంటుంది. 8 నుంచి 9 అవర్స్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు చేయాల్సిందల్లా 4 అవర్స్ టాక్ టైం అనేది డైలీ అయితే చేయాలి. అంటే మీరు ఒక యాప్ గురించి అయితే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇండియన్ మనీ దాంట్లో మనకి రకరకాల కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. మీకు కొంత టెలికాలింగ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మనం కాల్ చేసి దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఆ ప్రోడక్ట్ కొనేలాగా చేయాలి. దీనిలో టార్గెట్స్ అయితే ఏమీ ఉన్నాయి. దానిలో పర్టికులర్గా అయితే మెన్షన్ చేశారు. దీనిలో టార్గెట్స్ అయితే ఏమీ ఉన్నాయి. మీకు ఫిక్స్డ్ సాలరీ అయితే 15,000 అయితే ఇస్తామంటున్నారు. అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా అలవెన్సెస్, ఇన్సెంటివ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. మీరు పర్మనెంట్గా అయితే ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. మీకు వర్క్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 6 PM వరకు అయితే మీకు వర్క్ అయితే ఉంటుంది. అండ్ మీకు చెప్పాను కదా, మీకు ఎలాంటి ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఏమైతే అవసరం లేదు. జస్ట్ మీ దగ్గర స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. అండ్ మీకు ఇన్సెంటివ్స్ కూడా పర్ మంత్లీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. అంటే మీరు ఈ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎవరైనా సరే దానికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ అనేది ఎవరైనా తీసుకున్నట్లయితే మీకైతే ఆ కోర్సుకి సంబంధించి ఇన్సెంటివ్స్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ మనకి ఈ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ గురించి చూసుకున్నట్లయితే దీనిలో మనకి అట్లీస్ట్ 1 అనేది లాంగ్వేజ్ అయితే రావాలి. దీనిలో చూసుకున్నట్లయితే మనకి తెలుగు ఉంది, కన్నడ, హిందీ, తమిళ్, మలయాళం మనకి తెలుగు లాంగ్వేజ్ కాబట్టి ఏపీఎన్టీఎస్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మినిమం దీనికి అప్లై చేసుకోవాలంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అన్నట్లయితే 12th స్టాండర్డ్ అంటే ఐటీఐ క్యాండిడేట్స్ అవ్వచ్చు, ఇంటర్ క్యాండిడేట్స్ అవ్వచ్చు, లేకపోతే 12th అంటే 10+2 క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ అనేవాళ్ళు ఎనీ స్ట్రీమ్ అంటే ఏ కోర్సులో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అయినా, లేకపోతే 12th వరకు చదివిన క్యాండిడేట్స్ అయినా అప్లై అయితే చేసుకోవడానికి ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. దీనికి అప్లై చేసుకోవడానికి మనకి ఇండియాలో ఉన్నటువంటి ఏ లొకేషన్ వారైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ జాబ్కి సంబంధించి లొకేషన్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్, మీరు ఇండియా నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనకి ఇండియన్ మనీ వాళ్ళు అయితే మనకి ఈ జాబ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు. దీంట్లో ప్రస్తుతం అయితే 600 కోర్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు. అది కూడా 6 లాంగ్వేజ్లు అయితే మనకి అవైలబుల్గా ఉంది అని అయితే చెప్తున్నారు. ఈ కోర్సెస్ సంబంధించి మీకు వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టెలికాలింగ్ అనమాట. మీరు దాంట్లో సేల్స్ అనేది చెప్పుకోవచ్చు. దీన్ని వాళ్ళు ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఆ కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతే, మీకు ఫిక్స్డ్ ఉంటుంది పర్మనెంట్ జాబ్. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని క్లిక్ చేస్తే మిమ్మల్ని ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది. అప్పుడు మీరు అప్లై నౌ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. దీనిలో మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ ఫామ్ అని అయితే ఉంది కదా, దీనిలో మీ యొక్క నేమ్ మనకి ఆధార్ కార్డులో ఎలా ఉందో అలా అయితే మీరు టైప్ చేయండి. అండ్ మీ యొక్క వ్యాలిడ్ అంటే ఏదైతే వాడతారో మనకి పర్సనల్గా ఆ ఈమెయిల్ ఐడినే ఇవ్వండి. మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి. అండ్ మీరు ఏ స్టేట్ నుంచి చేస్తున్నారో ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి చేస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఏ లాంగ్వేజ్లో చేయాలనుకుంటున్నారు ఈ టెలికాలింగ్, టెలిసేల్స్ అనేది ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. జాబ్ రోల్ అయితే ప్రస్తుతం మనకి రిలేషన్షిప్ మేనేజర్ కింద మనకి అవైలబుల్గా అయితే ఉంది. సో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. లొకేషన్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమే. జస్ట్ ఊరికి వాళ్ళు అడుగుతారు బెంగళూరు అని ఇంకోటని, బట్ మనకి ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇదిగోండి టెలిసేల్స్ రిలేషన్షిప్ మేనేజర్ టెలిసేల్స్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఆ ఎక్స్పీరియన్స్ సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క క్వాలిఫికేషన్ అండ్ మీ యొక్క ఆధార్ నెంబరు. అండ్ మీరు ఎవరి ద్వారా అయినా సరే ఇది రిఫర్ అయినట్లయితే ఆ రిఫరల్ కోడ్ అనేది ఇక్కడ టైప్ చేయండి. ఎవరు రిఫరెన్స్ లేరు అనుకున్నట్లయితే అదర్ అని పెట్టేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే లాస్ట్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇక్కడ మనం ఫైల్లో చూస్ చేసుకుని ఇక్కడ అప్లోడ్ అయితే చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేసి ఈ విధంగా మీరు సబ్మిట్ అయితే చేయాలి. ఇలా చేసిన తర్వాత మీకు వితిన్ 1 or 2 డేస్లో హెచ్ఆర్ నుంచి మీకు అయితే కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని చెప్తే మిమ్మల్ని సెలెక్షన్ అయితే చేసుకుంటారు. ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి దీనికి అలాంటి ఎగ్జామ్ అయితే ఏమీ ఉండదు. సో ఫ్రెండ్స్, హ్యాపీగా ఈ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ బేసిక్తో మనం అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్. సో ఫ్రెండ్స్, ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఎర్లీగా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.